ప్రోగ్రామింగ్ అనేది ఇందాక చెప్పినట్టుగా ఇప్పుడు కృత్రిమ మేధ వస్తే మెజారిటీ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ ఇందాక చెప్పినట్టు ఒక 10,000 లైన్ల కోడ్ ఉంటే కృత్రిమ మేధ 5,000 లైన్ కోడ్ అది రాసేస్తుంది ఫ్రెండ్స్. సో వాడు స్లోగా ఈ ప్రోగ్రామింగ్ జాబ్స్ నెమ్మదిగా తక్కువ అయిపోయి కృత్రిమ మేధ ఇచ్చిన కోడ్ని మాడిఫై చేయటం నేర్చుకోవాలి, రైట్? దాన్ని ప్లగ్ ఇన్ చేయటం నేర్చుకోవాలి. సో అలాంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, ఇంటిగ్రేషన్ స్కిల్స్ ఇండస్ట్రీ చూస్తుంది ఫ్రెండ్స్. దే ఆర్ నాట్ జస్ట్ సేయింగ్ కమ్ అండ్ బికమ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్. నేను చెప్తున్నాను, ఇప్పుడు 10th క్లాస్లో ఉన్న పిల్లవాడు కానీ అమ్మాయి కానీ అయితే ఫైనల్ ఇయర్లో ఉన్న స్టూడెంట్ కానీ మీరు చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు జాబ్లోకి వెళ్తే ఇవాళ ఉన్నట్టు ఇండస్ట్రీ ఉండదు. ప్రతి జాబు ఇదివరకు ఉన్నట్టు ఉండదు, అంతా మారుతోంది. ఆల్రెడీ జాబ్ క్రంచ్, ప్రపంచంలో ఉద్యోగాలు మారుతున్నాయి, తగ్గుతున్నాయి అంటలా మారుతున్నాయి. ఆ కంపెనీస్ అలాంటి వాళ్ళకి దొరకట్లేదు. మీరు ఆ దొరికేటట్టుగా మీరు ఈ స్కిల్స్ డెవలప్ చేసుకునే ప్రోగ్రామర్ విత్ ఏ నాలెడ్జ్, ఏ ప్రోగ్రామింగ్ అని నేర్చుకోండి. దాంతోపాటు ఏ యాడ్ చేసుకుంటే మీకు డెఫినెట్గా జాబ్ వస్తుంది.